హాయ్ ఎవ్రీవన్. నా పేరు నాని. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫస్ట్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అంటే ఏందో తెలవాలి. ఆల్రెడీ తెలుసుకున్నోళ్ళు స్కిప్ చేయర్రి. వేరియబుల్స్ అనంగానే మనకొక కంటైనర్ గుర్తు రావాలి. ఈ కంటైనర్ ఎందుకు? ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ కావాలి మనకి. ఈ కంటైనర్‌కి సమ్ నేమ్ ఉండాలి. సపోజ్ నేనిప్పుడు నమ్ అనే నేమ్ ఇస్తున్నా. సేమ్ మన కంప్యూటర్‌లో గూడా ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే కొంత స్పేస్ కావాలి. ఆ స్పేస్ కోసమే మనం ఈ కంటైనర్ అనేది ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ నా నమ్ అనేది ఈ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ 2 అనేది వాల్యూ. ఈ వాల్యూని నేను దేంట్లో స్టోర్ చేయాలనుకుంటున్నా? ఈ నమ్ అనే కంటైనర్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నా. ఎంత స్పేస్ తీసుకోవాలి? ఎంత స్పేస్ తీసుకోవాలి అనేది నా డేటా టైప్ చెప్తది. సపోజ్ ఇక్కడ నా డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ పెట్టడం వల్ల ఎంత ఎంత స్టోరేజ్ తీసుకోవాలి? అంటే ఎంత మెమరీ స్పేస్ తీసుకోవాలి అనేది నా ఈ ఇంటీజర్ అనేది చెప్తదనమాట. ఈచ్ వేరియబుల్ హాస్ నేమ్, డేటా టైప్ అండ్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ నేనేం తీసుకుంటున్నా? ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ a అనేది ఏంటి? వేరియబుల్ నేమ్. 5 అంటే ఏంటి? వాల్యూ. ఇంట్ అంటే ఏంటి? డేటా టైప్. అంటే ఈచ్ వేరియబుల్‌కి నేమ్ ఉంటుంది, డేటా టైప్ ఉంటుంది, అలాగే వాల్యూ ఉంటుంది. ఈ వేరియబుల్ నేమ్ అనేది మనం మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. అంటే వి కెన్ టేక్ వాటెవర్ వి వాంట్. ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఏంటంటే మేజర్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్, అనదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏందో చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ న్యూమరిక్ టైప్, సెకండ్ వన్ నాన్ న్యూమరిక్ టైప్. న్యూమరిక్ టైప్‌లో గూడా మనకి ఒకటి ఇంటీజర్ టైప్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి? ఫ్లోట్ టైప్ ఉంటుంది. ఇంటీజర్ టైప్‌లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి బైట్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ లాంగ్. ఈ 4 టైప్స్ ఉంటాయి మనకి. ఫ్లోట్‌లో ఏంటి? 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ఫ్లోట్, అనదర్ వన్ ఈస్ డబుల్. నాన్ నాన్ న్యూమరిక్‌లో ఏంటి? ఇది నాన్ న్యూమరిక్. నాన్ న్యూమరిక్‌లో ఏంటి మనకి? క్యారెక్టర్ ఇంకా బూలియన్. ఇది మన ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే జస్ట్ ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కాదు. మన అవసరాన్ని బట్టి మనం ఎలా డిఫైన్ చేసుకుంటామో అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే అరేస్, స్ట్రింగ్స్, క్లాసెస్ ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకొస్తాయి. సో, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి? నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. స్టే ట్యూన్డ్.